షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు కార్యం మొదలు పెడదాం. నేను నిత్యని కాదు, నేను మంగని. మంగ? అవును, నేను మంగని, అలివేలు మంగ తాయారిని. ఇది నిజం. నిత్య మంగ అని ఒకే పోలికతో ఇద్దరున్నారు. ఏమైంది జై? ఎందుకలా ఉన్నావు? నీతో నిత్య రాలేదా? నిత్య 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 తను నిత్య కాదు, మంగ. మంగ? అవును, అలివేలు మంగ తాయారు. నిత్యకు 2 పేర్లు లేవు చేచి. నిత్యలా 2 మనుషులున్నారు. ఏమండి? మళ్ళీ ఎందుకొచ్చో ఎవరు రమ్మన్నారు నిన్ను? ఒకరు నన్ను రమ్మనేది ఏంటండి? నేనే వచ్చాను. జేజీ, డాడీ, పిన్ని, అత్తయ్య, మావయ్య. నీకు ఇంటికి ఏ సంబంధం లేదు. ఈ ఇంటి బయట లాన్లో ఉన్న గడ్డి పొరుక్కున్న విలువ కూడా నీకు లేదు. వెళ్ళిపో. ఆపు జై. ఈ ఇంటి కోడలిగా నీకు విలువ, గౌరవం ఉంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఈ సూర్యదేవర వంశపు 5వ తరం కోడలిగా నీకు పట్టాభిషేకం చేస్తున్నాను. ఈ అడుక్కునే దానికో అనాథ శవానికో అంత్యక్రియలు చేస్తా తప్ప నిత్యకు చేంజ్. ఈ ప్లేస్లో ఇంకొక్క క్షణం కూడా ఉండను. ఆగు జై. నిత్యకు నువ్వు పిండ ప్రదానం చేయకపోతే నాకు చేయాల్సి ఉంటుంది. ఈ క్షణమే నేను ఈ చెరువులో మునిగి చనిపోతాను. జేజీ, బేబీ బేబీ ఆగు. మంగిట్టే వస్తుంది, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. మంగ వచ్చినా జై వచ్చినా ఎవరొచ్చినా నేను వెళ్ళను గాక వెళ్ళను. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. కామ్ డౌన్. ఆ నలుగురితోనే శాపం ఆగిపోతుందనుకున్నాను. 5వ ఫోటో వారి పక్కన చేరకూడదనుకున్నాను. కానీ ఈ తరంలో కూడా శాపం పరంపర వెంటాడుతుంది. నిత్యను బలి తీసుకుంది. నిత్య ఆత్మత్యాగం మంగకు కొత్త జీవితాన్నిచ్చిందమ్మమ్మ. మన ఇంటికి కోడల్నిచ్చింది, మన వంశాన్ని నిలబెట్టింది. అవును జనార్దన్, ఈ తరం నిలుస్తుంది, ఈ తరం గడుస్తుంది. కాని తర్వాత తరం నిత్య చనిపోయింది శాపంతో. కాని శాపం అయితే పోలేదుగా, తర్వాత తరాన్ని వెంటాడుతుంది. మన వంశం ఉన్ననాళ్ళు శాపం ఉంటుందేమో. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసమ్మమ్మా. ప్రస్తుతానికైతే శాపం వెళ్ళిపోయింది.
ఇంతటితో సరిపెట్టుకోవాలేమో మనం. అంతే జనార్దన్, మన ప్రాప్తం ఇంతే అనుకోవాలి. నిత్యతో జై ఎలాంటి అనుబంధం పెంచుకోకుండానే తన కాలం తీరిపోయింది. మంగతో జై జీవితం మొదలైంది. ఇద్దరూ సర్దుబాటు చేసుకుని సుఖ సంతోషాలతో ఉంటే అంతే చాలు. బంగారా లాంటి పిల్ల ఎప్పుడు చనిపోయిందో ఎలా చనిపోయిందో పాపం. దేవుడు ఎందుకు ఇలాంటి అర్థాంతరపు చావులనిస్తాడో ఏమో. పిచ్చోళ్ళు కాకపోతే బతుకున్న మనిషికి దండ వేయటం వేడి చంద్రిక. అది బ్రతికుందని మనకి తెలుసు, వాళ్ళకేం తెలుసు? అంతేలే, ఏకంగా పిండాలు పెట్టారంట. ఈ దండో లెక్క. ఆ ఫోటోని అక్కడి నుంచి మనమే తీయించాలి. వాళ్ళు గొడవ పెట్టిన ఫోటో మనం తీయాలా? మనకు వేరే పని లేదా చంద్రిక? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా? శ్రీమద్ రమణ గోవిందో హరి. పాదచారి, ఆగండి 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 ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? నా రాయి ఇచ్చేసి వెళ్ళండి. మిమ్మల్ని అయ్యో ట్రై చేయి. కొండమా, నానమ్మకి అనుమానం వస్తున్నది. పాపని ఎవరు కిడ్నాప్ చేయలేదు, అది ఇంటి దొంగల పనే అంటున్నది. సెల్ ఫోన్ తో కాకుండా ల్యాండ్ లైన్ తో ఫోన్ చేస్తే పేస్ట్ అంట, సిగ్నల్స్ ని క్యాచ్ చేయదంట. పింకీ పద. సార్, నందిక ల్యాండ్ లైన్ నుంచి అన్నోన్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. ట్రేస్ చేయి. అంటే ఆల్రెడీ నీకు అతనికి పెళ్లి కాకముందు అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. మరి ఒళ్ళు బాగాలేనోడితో ఏ విధంగా శారీరక సంబంధం పెట్టుకున్నావు? పెళ్లి కాకుండా ఎలా పెట్టుకున్నావు? నీలాంటి వాళ్ళ వల్లే సంసారాలు కూలిపోతున్నాయి. సిగ్గు లేకుంటే సరే ముచ్చిమొహం వేసుకొని కూర్చొని ఉన్నావు. చేసే ఇదేనా నేర్పించింది మీ అమ్మ నాన్న నీకు? పని చేయడానికి పంపించినారా, వాడితో పడుకొని పంపించారా మీ అమ్మ నాన్న? అంటే వీడితో టైం పాస్ చేసి మళ్ళీ ఊరికి వెళ్ళాక ఇంకోటిని చేసుకుందాం అనుకున్నావా? ఇలాగే ఒళ్ళు కొవ్వెక్కి రామ్నాయుడు లాంటి వాళ్ళని గనక నీ వల్ల లాక్కొని పెళ్ళాల జీవితాలు నాశనం చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు. వీళ్ళిద్దరూ తిరిగి వస్తే మేడం, మా అత్త మా ఆడపడుచులు సపోర్ట్ చేసి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు మేడం. ఆల్రెడీ మీ మేనత్త ఆవిడ జీవితం నాశనం చేసింది, నువ్వు వచ్చి ఈవిడ జీవితం నాశనం చేసి. అదే నీ పెళ్ళాం నువ్వు లేనప్పుడు ఎవరితో ఉంటే నీకు బాధ ఏదా? ఎవరిని తీసుకెళ్తావు? ఇద్దరిని తీసుకెళ్తాను. Anchors Dress Courtesy by Master Weaver Ethnics India Private Limited.